హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ రోజు ఈ వీడియోలో మనం పూల్ మకానా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కగానే ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 2 కప్పుల వరకు పూల్ మకానా వేసుకొని పూల్ మకానాలు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నటువంటి ఈ పూల్ మకానాలని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి అరచెక్క ఎండు కొబ్బరిని, 8 జీడిపప్పులను, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి అరచెక్క ఎండు కొబ్బరిని, 8 జీడిపప్పులను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని వీటన్నిటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజులో ఉన్న టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కాస్త సాఫ్ట్గా వేగిపోయాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిర్చిలను యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలా చల్లారేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మరో కడాయిని పెట్టుకుందాము. కడాయి వేడెక్కగానే కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కగానే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కాస్త చిటపటలాడగానే మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చీలను నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. పూల్ మకానా కర్రీలోకి మసాలాని ముందుగానే ప్రిపేర్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు దాన్ని ఫైన్ ప్యూరీ లాగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. మసాలా ప్యూరీని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని మసాలాలో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మరోసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మసాలా గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పూల్ మకానాని యాడ్ చేసుకోవాలి. పూల్ మకానా యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కాస్త కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పూల్ మకానా మసాలా కర్రీ రెడీ. ఈ పూల్ మకానా మసాలా కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, అలాగే బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.